చక్కెర కంటే తీపి దది సారము కంటెను రుచ్యమౌను తెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటలు పల్క పల్కగా అమృతమే అయనిపించును కాలం నిత్యమీ చక్కని దాని మీరు మనసా 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 స్మరింతుము రామనామము. చక్కెర కంటే తీపి చక్కెర కంటే తీపి దది సారము కంటెను రుచ్యమును పెంపెక్కిన తేనె కన్న అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కానా నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింతుము రామనామం. It is sweeter than sugar. It is more attractive and more tasty than curds. It is much more tasty than honey. Utter the name of the Lord. It is like Amrit. It is immortal. Every day, O mind, think of this name of Lord Rama. That will be sweet. That will be attractive. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాకేత సీదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రేమ స్వరూపులారా, 4 వేదములు దశరథ మహారాజు ఇంటి యందు 4 రూపములు ధరించి ఆడుకొనుచున్నది. Prema Swarupas, the Vedas, which are 4, in the form of 4 forms in Dasharatha's house, they have been playing. ధర్మమునే ప్రత్యక్ష స్వరూపముగా నిరూపించుచు ఆచరించేటువంటి యొక్క యజుర్వేదమే రామస్వరూపాన్ని ధరించింది. The form of dharma and righteousness, which is manifested in Yajurveda, took the human form of Rama. కనుకొని రామో విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి వర్ణించాడు. That is why Valmiki said, Ramo Vigrahavan Dharma. Rama is the very embodiment of righteousness. ఏ తర్వాత యజుర్వేదం అనేటువంటిది ధర్మ సంస్థాపన నిమిత్తము, ధర్మాచరణ నిమిత్తము, ధర్మబోధ నిమిత్తమై ఏర్పడినటువంటి వేదమని స్పష్టమవుతూ ఉన్నది. In that context, it becomes clear to us that Yajurveda is intended for establishing dharma, is intended to show the practice of dharma, and it is the very content of అట్టి dharma. యజుర్వేద స్వరూపుడైనటువంటి రామచంద్రుడి యొక్క నామము నిరంతరము స్మరించుచు జపించుచూ ఉండటమే యజ్ఞముగా భావించి దాని యొక్క తత్వమును నిరంతరము వల్లవేయించేటువంటి యొక్క మంత్ర స్వరూపమే ఋగ్వేదంగా లక్ష్మణుడు జన్మించాడు. Thus, Rama, who is the very form and essence of such Yajurveda, to utter his name will be itself yajna, and the mantra in that yajna has taken the form of Rigveda. మంత్ర స్వరూపమైనటువంటిది ఋగ్వేదము. Rigveda has the form of mantra. సర్వమంత్రముల యొక్క సారము రామనామము. The essence of all mantras is the name of Rama. కనుకనే అట్టి రామనామమును స్మరించుచూ తరింపజేసేటువంటి మార్గమును లోకమునకు బోధించే నిమిత్తమై లక్ష్మణుడు ఋగ్వేద స్వరూపుడై అవతరించాడు. Thus, to teach and preach such name of Rama, and people may utter and get salvation by uttering the name of Rama, Lakshmana took the form of this Veda, the Rigveda. స్మరణ చేత తరింపచేయటము లక్ష్మణుడు మార్గదర్శకుడుగా నిలిచేటప్పటికీ గానము చేత
లోకముల యొక్క హృదయాన్ని హరించి వరించి తరించి గమింపజేసే నిమిత్తమై భరతుడు సామవేద స్వరూపుడై అవతరించాడు. Lakshmana to be regarded as a form who has taught people to utter the name of Rama and thus attain salvation. Bharata took the form of Samaveda and by song he taught people what the రామనామమును నిరంతరము గానము చేయుచు తన హృదయములో తప్పింపజేసేటువంటి యొక్క తత్వమును హరింపజేయించుకునే నిమిత్తమై భరతుడు ఈ యొక్క సామవేద స్వరూపుడై అవతరించటము ఇది మూడవ వేదము యొక్క తత్వము. The third Veda, the Samaveda, has got the meaning that by singing the name of Rama, one can establish Rama in one's own heart. This is the essence of the meaning of the avatar of Bharata. సర్వ భావములు సర్వ రాగములు సమస్తమైనటువంటి యొక్క గీతలు ఈ యొక్క సామవేదము నుండినే అవతరించినటువంటివి. All ideas, all songs and all tunes have generated in this Samaveda. ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద తత్వమును ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తూ అంతర్గత శక్తులను అరికట్టేటువంటి యొక్క తత్వస్వరూపుడై అవతరించాడు శత్రుఘ్నుడు అథర్వణ వేద స్వరూపుడై. Shatrughna is the form of Atharvana Veda, which really contains the Rig Veda, the Yajurveda and the Samaveda, and the manner in which we can get the essence of all these three. ధర్మస్వరూపుడైనటువంటి యొక్క రాముడు యజుర్వేదంగాను నామస్వరూపాన్ని అందించేటువంటి నిమిత్తమై అవతరించినటువంటి లక్షణుడు ఋగ్వేదంగాను గానం చేత తరింపజేసేటువంటి మార్గమును ప్రబోధించే నిమిత్తమై అవతరించినటువంటి భరతుడు సామవేదంగాను అంతర్బహిర్శక్తులను అణగదొక్కి ఆత్మను శిరసావహించి ఆత్మను అనుసరించేటువంటి మార్గమును అవలంబించినటువంటి వాడు శత్రుఘ్నుడు. ఏ తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ స్వరూపులని వేదము నిరూపిస్తూ వచ్చింది. Rama, who is the embodiment of righteousness and dharma, is the form of Yajurveda. Lakshmana, who taught the name of Rama, the importance of the name of Rama, is the form of Rigveda. Bharata, who taught the importance of singing the name of the Lord, has taken the Samaveda. Whereas Shatrughna has taught us how to control the inner and outer forces and obey the order. స్వరూపులైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు లోకోద్ధార నిమిత్తమై ధర్మస్థాప నిమిత్తమై ఈ స్వరూపాన్ని ధరించి అనేక విధములుగా ఆదర్శ స్వరూపులుగా నిరూపణ చేస్తూ వచ్చారు. These four, Rama, Lakshmana, Bharata and Shatrughna, who are no other than forms of the four Vedas, have taken for the purpose of salvaging the people in the world and for establishing righteousness and dharma in the world. దురదృష్టవశాత్తు రాముడు అవతార పురుషుడనియు రాముడు సాక్షాత్ నారాయణమూర్తినియు దైవ స్వరూపుడనియు కేవలం మనం విశ్వసిస్తున్నాము, కానీ అతను ఆదర్శమూర్తి అనేటువంటి మానవ స్వరూపుడనేటువంటి దీన్ని మనం విశ్వసించలేకపోతున్నాం. Unfortunately, we are believing that Rama is an incarnation, that Rama is the human form of God himself, but we are unable to bring ourselves to believe that he has led the ideal human life and is an ideal human being. ఆదర్శ పురుషుడనేటువంటి యొక్క తత్వాన్ని మనం విశ్వసించలేని బలహీనులము అవతార తత్వాన్ని ఏ రీతిగా విశ్వసించగలం? When we are unable to understand and believe the aspect of the idealness of human being in Rama, how are we going to understand and believe the divinity in him? మానవ స్వరూపాన్ని ధరించి మానవ సంఘములో సమాజంలో జీవిస్తూ ఆదర్శవంతమైనటువంటి నిత్య జీవితాన్ని అనుభవింపజేసినటువంటి యొక్క రామచంద్రమూర్తిని ఆదర్శమూర్తిగా విశ్వసించలేనటువంటి నేటి మానవుడు అవతారమూర్తిగా పూజించటము ఇది కేవలం హాస్యాస్పదం. People of these days who have not been able to realize that Rama has taken a human form, that Rama has lived amongst human beings, and that Rama demonstrated ideals of daily life to the people. How can these people understand the divinity? నిత్య జీవితంలో ఆదర్శాన్ని అందించేటువంటి మూర్తిగా మనం విశ్వసించినప్పుడే అవతారమూర్తిగా విశ్వసించడంలో అర్థం ఉంటుంటుంది. It's only when we believe that he has come to show the ideals of daily life in daily life, then we can understand him as an incarnation of God. రామాయణము పూర్తి కూడాను మానవాదర్శవంతమైనటువంటి యొక్క త్రిమూర్తి స్వరూపకంగా నిరూపణ చేసినటువంటిది. The entire story of Ramayana has established to people the way in which people should live in their ideals in daily life. నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపుడైన ఆత్మతత్వము
నరాకారాన్ని ధరించినప్పుడు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితమే మనకు అత్యవసరమైనటువంటిది. When the nameless and formless aspects of Atma take a manifestation as a human form, it is for us to understand what daily life is. శబ్దస్వరూపమైనటువంటి ప్రణవమునందు అకార ఉకార మకార శబ్దములతో ఏర్పడినటువంటిది ఓంకారం అనేటువంటి యొక్క తత్వము మనకు నిరూపిస్తూ వచ్చింది. In the form of sound, which is the basis of the unmanifested world, the three sounds, A, U, Ma, the combination of those sounds has been demonstrated. అకారము లక్ష్మణుడనియు, ఉకారము భరతుడనియు, మకారము శత్రుఘ్నుడనియు, ఈ మూడింటి యొక్క చేరికనే ఓంకారం అనేటువంటిది రామునిగా నిరూపిస్తూ వచ్చింది. Akara may be identified with Lakshmana, Ukara with Bharata, Makara with Shatrughna, and the combination of these three, the Omkara, is Rama himself. అనగా త్రిమూర్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క తత్వము ఈ రామచంద్రమూర్తి యొక్క స్వరూపమని నిరూపించింది. Which means this has established that the form of Rama is a combination of the three aspects which are contained in A, U and Ma. లోకములో ఎంతటి బలవంతుడైనను, ఎంతటి విద్యావంతుడైనను, ఎంతటి శక్తి సంపన్నుడైనను, ఎంతటి శ్రీమంతుడైనప్పటికీ కొన్ని అవాంతరములు లభించినప్పుడు, సంభవించినప్పుడు మానవుడు బలహీనుడై కొన్ని దుర్గతులకు గురి అవుతుంటాడు. In this world, however strong a human being may be, whatever his education may be, whatever his prosperity and wealth may be, but when he comes across some trouble, he becomes weakened. ప్రతికూలములు సంభవించినప్పుడు మానవుడు బలహీనుడు కావటము, లేక కుంగి కృషించిపోవటము, ఇది సామాన్యమైన జీవితం యొక్క లక్షణం. When man meets with obstacles, it is natural that he is weakened and that he is also decaying and becomes weaker and weaker. కానీ అట్టి కొన్ని అవాంతరములు ప్రారంభమైనప్పుడు ధైర్య సాహసముల చేత ఎదుర్కొని దానిని సాధించి అనేక విధముల ఆదర్శాన్ని అందించినటువంటి మూర్తి రామచంద్రమూర్తి. When such obstacles come in one's life, to be able to meet them with divine grace and get over these obstacles, this has been demonstrated by Ramachandra in his life. ప్రతి మానవుని జీవితం నందు కూడాను కష్టములు లేక సుఖము లభించుట కల్ల. In any life of any human being, without trouble and without pain, to get happiness and pleasure is impossible. సుఖములను చూచి కష్టములు వెక్కిరించుతుంటాయి. Looking at fortune, difficulties will always ridicule. ఆనందమును చూచి దుఃఖములు పరిహసిస్తూ ఉంటాయి. Looking at pleasure, sorrow will ridicule that. ఈ ఆనంద సంతోషములకై దుఃఖ విచారములు కాచుకొని ఉంటుంటాయి. For the sake of pleasure and happiness, sorrow and trouble will always be waiting. మన దేహము హెచ్చు పల్లములతో కూడినటువంటిది. Our body is with ups and downs. మనసు హెచ్చు పల్లములతో చేరినటువంటిది. Our mind is also filled with ups and మన downs. పరిస్థితులు కూడా హెచ్చు పల్లములతో కూడినటువంటివి. Our situations are also with ups. ఇలాంటి పరిస్థితులు యందు మానవ జీవితము హెచ్చు పల్లములనేటువంటి సుఖ దుఃఖములు లేక ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది? In such a context, which is full of ups and downs, how can man's life be without sorrow and pleasure? నిజముగా నసుఖ లభ్యతే సుఖం అన్నట్టుగా సుఖం అనేటువంటిది కష్టములు లేక సుఖం అనేటువంటిది లభించటము ఇది వీలు కానటువంటిది. Truly, happiness can never be generated out of happiness. Happiness can come only after రెండు sorrow. కష్టముల మధ్య నుండే ఒక సుఖం కూడాను ఉంటున్నదని ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు. That the pleasure is an interval between two pains tells us that is between two difficulties a good thing will come. కనుక సుఖము దుఃఖము అన్నటువంటివి రెండు ప్రత్యేకమైనటువంటి స్వరూపములు కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి. That pleasure and pain are not two distinct things is something which we should recognize today. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. Pleasure and pain always come together. దీని విడదీయ ఎవ్వరి వశము కాదు. It is not possible for anyone to separate సుఖము them from it. ప్రత్యేకముగా ఎందు చూడబోము. Pleasure cannot be seen in an isolated కష్టము condition. ఫలించలేని సుఖం మటందరు. It's only when pain fructifies we call it pleasure. కనుక మనం ఈనాడు భౌతిక సుఖమే సుఖమని భావిస్తూ కొన్ని దానికి ప్రతిబంధకములు ఏర్పడినప్పుడు కష్టమని దుఃఖిస్తూ ఉండటము ఇది మానవత్వంలో ఒక వికారమైనటువంటి దృశ్యము. It is a peculiar trait in man's life to be after worldly pleasures, and when some obstacles come, when he seeks worldly pleasures, ఇది విరుద్ధమైన మార్గము. to regard them as troubles is not the right ఇది path. కేవలము ఒక విధమైనటువంటి లీలా విభూతి యొక్క తత్వము. This is simply an aspect of Leela Vibhuti. మానవత్వము నిత్య విభూతి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క తత్వం కానీ లీలా విభూతి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి యొక్కది క్షణభంగురమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అవలంబిస్తూ పోతున్నాం.
human form is only a temporary manifestation of the unmanifested Nitya Vibhuti, and we think that that is Leela Vibhuti. సుఖమునకు పొంగటం, దుఃఖమునకు కృంగటం ఇది మానవుని యొక్క సహజం కానేదు. To be elated when one is happy and to sink when one meets with sorrow cannot be the natural state of a human being. రెండింటి యందు సమత్వమును అనుభవించేటువంటి యొక్క స్థితిగతులను మనం అందుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారము. To meet with these two situations with an equal attitude and an equal mind, we have the strength to do that. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభమని మానవ జన్మమునకు ఈ ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యం ఉండటం చేతనే మన అసంపూర్ణమైనటువంటి తత్వాన్ని త్యాగం చేసి పూర్ణత్వమైనటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి తగిన కృషి చేయాలి. Because the human nature and human birth has got this special capacity, the human birth has been said to be the most difficult thing amongst all the births of animals, and we should make an attempt to use this strength. ఇట్టి సమత్వమును, ఇట్టి ఏకత్వమును, ఇట్టి పవిత్రతను ఆరోగ్యవంతంగా లోకానికి అందిస్తూ వచ్చాడు రామచంద్రమూర్తి. Ramachandra was one who demonstrated to the world such an equal attitude and equal mindedness and the sacredness that is contained in human birth. ప్రతి జీవితమునందును, ప్రతి గృహమునందు కూడాను, ప్రతి కుటుంబమునకు కూడాను ఒక ఆదర్శాన్ని అందించాడు. తండ్రి కుమారుడు, భార్య భర్త, అన్న తమ్ములు ఏ విధంగా ఉండాలి అనేటువంటి యొక్క జీవితాన్ని ఒక్క కుటుంబ స్వరూపుడై రామచంద్రుడు లోకానికి ఆదర్శంగా అందిస్తూ వచ్చాడు. To every life and to every family, Ramachandra showed an ideal, exemplary life. How should a father and son behave to each other? How should a husband and wife behave to each other? How should two brothers conduct themselves amongst them? This he has demonstrated. జలమునందు కమలము పుట్టింది, జలిగా పుట్టింది. The lotus is born out of water. The leech is also born out of water. కమలమునకు, కప్పకు, జలిగకు జన్మస్థానము జలమి. For the lotus, for the leech and for the frog, the place of birth is water. కానీ కమలము మానవుని యొక్క హృదయమును వికసింపచేస్తుంది. The lotus makes man's mind blossom. హృదయానందాన్ని అందిస్తుంది. It gives happiness to one's mind. జలిగ మానవుని హింసిస్తుంది. But the leech will give trouble to man. జన్మస్థానం ఒక్కటైనప్పటికీ ఈ కర్మభేదములు అనేకంగా ఉంటున్నాయి. The birthplace is the same, but their conduct and work is different. అమృతము సముద్రం నందే ఆవిర్భవించింది. Amrit comes from the ocean. విషము సముద్రం నందే ఆవిర్భవించింది. Poison also has come from the ocean. కానీ ఈ విషము మానవుణ్ణి నాశనం చేస్తుంది. అమృతము మానవుణ్ణి కొంతవరకు ఉద్ధారపరుస్తుంది. Poison destroys the man. Nectar to some extent helps man. కనుకని జన్మస్థానములు ఒక్కటైనప్పటికీ కర్మభేదములు భిన్నముగా నుండి చేత అవస్థాత్రయములు, అవస్థా భేదములు అనేకంగా మనకు నిరూపిస్తూ వస్తుంటాయి. While the place of birth and origin is the same, yet the way they conduct themselves and their behavior is different. Therefore, they demonstrate their nature and their attitude. ఒక తండ్రికి ఇరువురు కుమారులు పుట్టినప్పుడు ఒకడు మంచివాడుగాను మరొకడు చెడ్డవాడుగాను రూపొందుతుంటాడు. When two sons are born to the same father, one of them becomes good, ఒకడు కీర్తిని మరొకడు అపకీర్తిని కూడాను అందిస్తుంటాడు. One acquires reputation and gives reputation. ఇవి కేవలం జన్మాంతరము కర్మముల యొక్క ప్రతిఫలములు తప్ప వ్యక్తి యొక్క స్థానములు కావు. These are simply the results of the work and the attitudes which these people had, but they are not individual to them. అదే విధముగానే రామచంద్రమూర్తి అవతారమూర్తిగా అవతరించి మానవులు యందున్నటువంటి భిన్నత్వాన్ని, భేదమును రూపుమాపి ఏకత్వం అనేటువంటి యొక్క నిత్య విభూతి తత్వాన్ని అందించడానికై ఆదర్శమూర్తిగా అవతరించాడు. In that context and in the same manner, Ramachandra took the form of a human being and incarnated himself in order to say that these differences between human beings should not exist in reality. రామ అనేటువంటి నామము కేవలము రుచి నిమిత్తమై లేక తల్లిదండ్రుల ప్రీతి నిమిత్తమై లోక నిమిత్తమై పెట్టినటువంటి పేరు కాదు. The name Rama was not given just for the sake of a taste or for the pleasure of the parents. ఇది కేవలము హరించేటువంటి హృదయమునకు రామనామం అని పేరు. The name Rama tells us that it belongs to a heart which will remove trouble, remove pain. వరించేటువంటి హృదయమునకు రామం అని పేరు. One can also give the name Rama for a heart which appreciates. రమింపజేసేటువంటి హృదయమునకే రామ అని పేరు. One also can give the same name Rama to a heart which gives you, which blossoms you.
కనుక ఈ నామం అనేటువంటిది ఎక్కడ మనకు ఆవిర్భవించింది? Where has this name come from? ఈ 4 వేదములు ఎవరి యందు ఆవిర్భవించినాయి? Where have these 4 Vedas exhibited themselves? దశరథుని యొక్క పుత్రులుగా అవతరిస్తూ వచ్చాయి. They have come as the children of Dasharatha. దశరథుడనగా ఎవరు? Who is Dasharatha? కేవలము ఒక మహా చక్రవర్తిగా ఉంటుంది అయోధ్యాపురమును ఏలినటువంటి ఒక దశరథుడిగా మనం భావించరాదు. We should not think that Dasharatha was an individual who was just a king ruling over Ayodhya. దశరథుడనగా ఈ దేశమే దశరథునికి పేరు. The word Dasharatha connotes this entire human body. 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములతో కూడినటువంటి రథము కనుక దీనికి దశరథము అని దీనికి పేరు. This human body is a chariot which has got 5 working organs and 5 sensory organs. This is Dasharatha. ఇతను అయోధ్యను పాలిస్తున్నాడన్నమాట. It is said that he was ruling over Ayodhya. అయోధ్య అనగా యోధులు చేరడానికి వీలు కానటువంటి స్థానమును ఆక్రమించుకున్నాడు. The meaning of Ayodhya is that it is a place where enemies cannot enter, and he is occupying ruling Ayodhya. లోక సంబంధమైనటువంటి యొక్క శత్రువులు మన దేశములకు మాత్రమే సంబంధపడి ఉంటుంటారు కానీ హృదయానికి ఏమాత్రం కూడా సంబంధపడి ఉండరు. The enemies in a worldly sense have a connection only to the body, but they have no connection to the heart. దేహాన్ని జయించవచ్చును కానీ హృదయాన్ని జయించటము శత్రువులకు సాధ్యము కాదు. It is possible for the enemies to conquer the human body, but not conquer the కనుక heart. ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించడానికి వీలు కానటువంటి రాజ్యము అదే హృదయ సామ్రాజ్యము, అదే అయోధ్య. The kingdom of the heart, the Ayodhya, is one where no enemies can enter. దీనికి 3 ద్వారములు ఉంటున్నాయి. There are 3 entrances to this. అవి సత్వ రజో తమో గుణములు. These 3 entrances can be described as the 3 gunas, sattva, raja and tama. ఈ 3 గుణములతో చేరినటువంటి 3 గుణములతో చేరి దశేంద్రియములతో కూడి హృదయం అనేటువంటి రాజ్యమును పాలించేటువంటి ఈ దశరథునకు 4 కుమారులు పుట్టారు. ఆ 4 ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి స్వరూపులు. To Dasharatha, who has got these 10 organs, 5 working and 5 sensory organs, and who is filled with 3 gunas, sattva, raja and tamo guna, who is ruling the kingdom of the heart, he has 4 children. These 4 children are the dharma, artha, kama, ఈ moksha. చతుర్విధ పురుషార్థముల యందు ధర్మము మొట్టమొదటిది. In these 4 purusharthas, dharma comes first. అతనే రామచంద్రుడు. He is Ramachandra. ఇంకా రామచంద్రుని అనుసరించినటువంటివే అర్థ కామ మోక్షములు. Artha, kama, moksha are those who follow Ramachandra. ఈ విధంగా అనుసరించినప్పుడే మానవుని యొక్క జీవితం ధన్యమవుతుంది. It's only when artha, kama and moksha follow Rama, the dharma, then man's life will be purposeful. కనుకని ఈ 4 అన్నదమ్ములు కూడాను 2గా విభజింపబడుతూ వచ్చేసేసినారు. These 4 brothers have also been divided into 2 pairs. భరత శత్రుఘ్నులు ఒకవైపున రామలక్ష్మణులు మరొక వైపున చేరిపోయారు. Bharata and Shatrughna go together, Rama and Lakshmana go together. ధర్మ అర్థములు 2 ఒకటైపోయినాయి, కామ మోక్షములు 2 ఒకటైపోయినాయి. Rama and Lakshmana, Dharma and Artha have come together. Kama and Moksha, Bharata and Shatrughna have come together. ఈ ధర్మమును అనుసరించినటువంటి వాడే అర్థం. Artha, wealth, is something which followed Dharma, righteousness. మోక్షమును కామించినటువంటి వాడే ఈ శత్రుఘ్నుడు. One who has desired and wanted to have moksha is Kama. కానీ ఈనాడు కలియుగ ప్రభావం చేత మానవుడు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి 4 మార్గములు యందు ధర్మము త్రుంచివేస్తున్నాడు, మోక్షమును నిరాశిస్తున్నాడు, కానీ అర్థకామంలోనే పడి అల్లాడిపోతున్నాడు. Today, man who should have had all these 4 has given up dharma, righteousness, has given up the desire to attain moksha, and is immersed in the 2 things, artha and kama. మోక్షం అక్కరలేదు, ధర్మములో చొరబడనక్కర్లేదు. He does not need moksha. He does not. అర్థకామములు 2 ఉంటుంటే చాలు. If you have artha and kama, wealth and కేవలం desire, రాక్షస సంబంధమైనటువంటి గుణము. this is a demoniac quality. ఇది కేవలము మానవ ఆకారంతో ధరించినటువంటి యొక్క రాక్షసుడనే చెప్పవచ్చు. This is simply having a human form, but intrinsically it's a demoniac quality. కనుకనే ఇట్టి అపవిత్రమైన మార్గమును అవలంబింప ఉండే నిమిత్తమై రాములు తన ధర్మస్వరూపాన్ని నిరూపిస్తూ తమ యొక్క అన్నదమ్ముల యొక్క ప్రవర్తనను
చక్కగా ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చాడు. In order to demonstrate that such an unsacred quality should not be in a human being, Rama took the form of Dharma and he has demonstrated how the four brothers should be grouped. రాముని యొక్క తత్వం గుర్తించడానికి వీలు కానటువంటిది. The aspect of Rama is something which we cannot recognize or understand. అతని యొక్క లోతుపాతులు ఏమాత్రం కూడా నువ్వు తెలుసుకోవడానికి వీలు కానటువంటివి. The depth of his conduct is something which we can never reach. అనుకనే ఏదో వాటి నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసునకు కానీ వాక్కునకు కానీ అలవి కానటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు రాముడు అన్నాడు. That is why the aspects of Rama have been described as something which are beyond words, which are beyond our thought. ఇలాంటి రామచంద్రమూర్తి అరణ్యవాసం పోవలసి వచ్చింది. Such Ramachandra had to go and live in exile in the forest. ఎంతమంది వలదన్నప్పటికీ లక్ష్మణుడు రాములను అనుసరిస్తూ వెళ్ళాడు. In spite of the fact that several people did not want Lakshmana to go with Rama, Lakshmana followed Rama into the కన్న forest. తల్లిదండ్రులను కూడా వదిలాడు. He left his own parents. కట్టుకున్న భార్యను కూడా వదిలాడు. He left his own wife. తన యొక్క లోక సంబంధమైన భోగములను త్యజించాడు. He had broken off from all connections with the world and worldly pleasures. రాములే నాకు ప్రధానమైనటువంటి యొక్క దీంట్లో లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయాణం చేశాడు. He had the objective that Rama was his sole purpose and he followed Rama. ఈ విధంగా సీతారాములను అనుసరిస్తూ వారికి కింకరులుగా సేవలు సలుపుతూ తమ జీవితం ధన్యము గావించుకునేటువంటి లక్ష్యమే పరమ గమ్యమని భావిస్తూ వచ్చాడు. In this manner, Lakshmana thought that his sole objective was to follow Sita and Rama and serve them both in the forest. రావణునితో యుద్ధము చేసే పరిస్థితులు యందు లక్ష్మణుడు ఈ రాములకు కుడి భుజంగా నిలిచి అనేక అవస్థలకు గురి అయ్యాడు. While fighting the battle with Ravana, Lakshmana stood by the side of Rama as his very right hand and in many ways కష్టములను హృదయపూర్వకంగా స్వాగతం చేసుకున్నాడు. he welcomed difficulties and troubles with a full heart. నవ్వుతూ నవ్వుతూ కష్టములను అనుభవిస్తూ వచ్చాడు. He experienced all the difficulties with a smile on his face. ఒకానొక సమయం నందు సీతాన్వేషణ సలుపుతూ వెళ్లే సమయంలో కబంధుడు చేతిలో ఇరువురు చిక్కులుకున్నారు. On one occasion, while they were searching for Sita, both Rama and Lakshmana were caught by Kabandha. అప్పుడు లక్ష్మణుడు చెప్పుతున్నాడు, అన్నా, నా విషయమై నీవు ఏమాత్రం విచారించనక్కర్లేదు. నన్ను ఈ కబంధునికి ఆహారంగా అప్పచెప్పి తమరు క్షేమంగా ఉంటుండండి అని ప్రార్థించాడు. Lakshmana then prayed to Rama, please do not think of me at all. Leave me as food for this Kabandha and you save yourself. సోదరుని నిమిత్తమై ప్రాణము కూడాను త్యాగం చేయడానికి సంసిద్ధుడైనటువంటి వాడు లక్ష్మణుడు. Lakshmana was one who was prepared to sacrifice his very life for the sake of his brother. కనుకనే ఒకానొక సమయం నందు యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లగా రాములు లోకరీతిగా అనగా ఆదర్శాన్ని అందించే నిమిత్తమై పరితపించినట్టుగా కొంత నటన చేస్తూ వచ్చాడు. That is the reason why on one occasion when Lakshmana was in a swoon during the battle, for a worldly matter, Rama pretended as if he was feeling very sorry for the brother Lakshmana. వెతికిన సీత వంటి భార్య అయిన కూడా నువ్వు లోకంలో చిక్కవచ్చును కానీ నా తమ్ముడు లక్ష్మణుడు వంటి తమ్ముడు నాకు ఇంకా చిక్కడు అని విచారించాడు. He was expressing his sorrow by saying that Sita, for whom we have been searching, a wife like that can be found in the world, but a brother like Lakshmana cannot be found in this world. కనుక లక్ష్మణుడు ఎంత ప్రీతిగా ఆ రాములను అనుసరిస్తూ వచ్చాడో రాములు కూడాను లక్ష్మణుని అంత ప్రీతిగా ప్రాణ సమానంగా ప్రేమిస్తూ వచ్చాడు. The affection with which Lakshmana was following Rama was also the affection with which Rama was looking after Lakshmana. సోదరుల యొక్క ప్రేమతత్వము, అన్యోన్యత, వారి యొక్క అనుచరణను ఎంతవరకునైనా లోకాదర్శంగా అందించడంలో ఇది ప్రధాన ఘట్టము. This can be taken as an ideal story which will tell us how brothers should conduct themselves and what kind of affection should exist between brothers. ఇంకా భరత శత్రుఘ్నాదులు తాత గ్రామములో ఉండినప్పుడు తండ్రి మరణ వార్త విన్నంత మాత్రమే అయోధ్యకు ప్రయాణమై వచ్చారు. When Bharata and Shatrughna were with their grandparents, as soon as they heard about the death of Dasharatha, they came back to the capital at once. అయోధ్య చేరిన తక్షణమే వశిష్ఠుల వారి వల్ల రామచంద్రుడు 14 సంవత్సరముల అరణ్యములకు పంపినటువంటి విచారం తెలుసుకున్నాడు.
As soon as they reached Ayodhya, they learned from Vasishtha that Ramachandra has been banished and sent to the forest for 14 years. తండ్రి అంత్యక్రియలు చేసి తన యొక్క పరివారం చేత అరణ్యానికి ప్రయాణమయ్యి వెళ్ళాడు భరత శత్రుఘ్నాథుడు. As soon as they attended to the last rites of the father, then Bharata and Shatrughna immediately started to go to the forest. అరణ్యములో రామ లక్ష్మణులను అనేక విధములుగా ప్రార్థించి అయోధ్యకు రావాలని ఎంతనో వేడుకున్నాడు. In the forest, in many ways, he prayed to Rama and Lakshmana and requested them to come back to Ayodhya. కానీ పితృవాక్య పరిపాలన నీకును నాకును ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణమని రాములు అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. But Rama in many ways told Bharata that to follow the orders of the father is something which is incumbent not only on him but also on Bharata. అయోధ్య రాజ్యమును పరిపాలించేటువంటి అధికారం నీకు మాత్రమే ఉన్నది కానీ ఈ శిష్యునికి ఏమాత్రమూ లేదని పాదములు పట్టి ప్రార్థించాడు. Bharata touched the feet of Rama and prayed to him that you are the only person who deserves to rule over Ayodhya. I have no right to rule over Ayodhya. తమ్ముడా, తండ్రి ఇచ్చినటువంటి రాజ్యమును నేను పరిపాలన చేస్తాను, తండ్రి నీకు అందించిన రాజ్యమును నీవు పరిపాలన చేయాలి, ఇది ఇరువురి యొక్క కర్తవ్యము అని నిరూపించాడు. Rama established to his brother that the kingdom which the father gave him by way of a forest, he will look after. The kingdom which his father gave to Bharata by way of Ayodhya, you should look after. కేవలం అయోధ్య రాజ్యమును భరతునికి మాత్రమే ఇచ్చినాడు కానీ ఏ రాజ్యమును రాములకు అందించలేదు. అయోమయ స్థితిలో మునిగాడు భరతుడు. Bharata could not understand the meaning of this. The father gave Ayodhya only to Bharata and he did not give any other kingdom to Rama. అరణ్య రాజ్యమును నాకు అందించాడు. ఈ అరణ్యములో ఋషులు తాపసులు అనేక విధములుగా బాధలు పడుతూ ఈ రాక్షస కృత్యముల చేత హింసలు పడుతున్న చేత ఈ రాక్షస కృత్యాన్ని హతమార్చి ఋషులను పోషించే రాజ్యంను నాకు అందించాడని రాములు చెప్పాడు. Rama explained to Bharata that the father gave him the kingdom of the forest. In the kingdom of the forest, the rishis and the good people have been suffering from various demons. To destroy them and to protect the rishis was the kingdom given to him by his father. ఇక్కడ భరతుడు అనేక విధములుగా రాములను వేడుకుంటూ ఉండగా ఇందులో వశిష్ఠుల వారు ప్రవేశించి, భరత, సోదరుని మనసును బాధించటము మంచిది కాదనేటువంటి తత్వం నీకు తెలియదా అన్నాడు. Here, while Bharata has been pleading in many ways to Rama, Vasishtha entered and told Bharata, don't you know that you should not cause pain to the brother's mind in any way? కేవలం నీవు సోదరుని ప్రేమిస్తున్నావే కానీ నీ యొక్క వాంఛ చేత రాముని యొక్క హృదయము ఎంత బాధపడుతున్నదో నీవు గుర్తించడం లేదు. You are simply saying that you have affection and love for your brother Rama, but you are not realizing by your praying to him how much difficulty కనుక అతని మనసుని ఎవ్వరు కూడా మార్చటకు వీలు కాదు. It is not possible for anyone to change. ఏకవాక్యమే శ్రీరామచంద్రుని యొక్క వాక్యము. Ramachandra's word is one word and cannot be changed. అతని వాక్యాన్ని ఎవ్వరు కూడాను ఏ విధంగా కూడాను మార్చడానికి వీలు కాదు. అతని ప్రతిజ్ఞ ఒక్కటే ప్రతిజ్ఞ అన్నాడు. It is not possible for anyone to change his decision in any manner. His decision is a final decision. అట్లయినా ఈ 14 సంవత్సరములు నేను శత్రుఘ్నుడు అరణ్యంలో ఉండగలము, నీవు లక్ష్మణ సమేతుడై సీతాదేవి కూడాను అయోధ్యకు పోవచ్చును కదా. ఈ ప్రతిజ్ఞ ఏ విధంగానైనా కానీ దశరథ మహారాజు యొక్క కుమారులకు దాంట్లో నీకు ఎంత హక్కు, నాకు అంత హక్కు. కనుక ఈ యొక్క పరిపాలన నేను పాలిస్తాను, నీవు అయోధ్యకు వెళ్ళమని చెప్పిన కూడా మరీ ప్రార్థించాడు భర్తుడు. In many ways, Bharata prayed to Rama and finally said, if it is only to follow the orders of the father, then I will stay in the forest along with Shatrughna. You go back to Ayodhya with Sita and Lakshmana and you take the throne. అనగా సోదరుని యొక్క ప్రేమతత్వము ఈ 4 ఎందుకుడను ఎంత సమత్వంగా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. Here we should see that the affection of a brother, how equal-minded it is between the throne and the forest, is something which we should understand. ఈనాటి సోదరులు ఏదో ఒక నెపంతో మనకు రాజ్యం చిక్కితే చాలని చెప్పని అర్హత లేనటువంటి యొక్క అధికారులు కూడాను అరువులు సాస్తూ అరుస్తుంటారు. కానీ తనకు ఆ రాజ్యము రామచంద్రమూర్తి అందించినప్పటికీ ఆ రాజ్యమును తాను చేపట్టడానికి ఏమాత్రం కూడా విశ్వసించలేదు భరతుడు. The brothers of these days will only be waiting for getting the kingdom by some means or other, but they are not
thinking of how Bharata did not want to take the kingdom even when it is given and offered to him by his brother Rama. సంకుచితులైనటువంటి యొక్క స్వార్థపరులైనటువంటి యొక్క సోదరులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు. Today, brothers who are very selfish and who do not care for right have become వారి హృదయములు ఏమాత్రము కూడా విశాలమైనటువంటివి కాలేకుండా పోతున్నాయి. Their hearts are not broad in any sense. నిరంతరము రామాయణమును చదువుతుంటాం. We always read continuously Ramayana. అనేక విధములైనటువంటి నామస్మరణ చేస్తుంటాము. In many ways we utter the names of the Lord. భజనలు పలుకుతుంటాం. We perform bhajan. జపధ్యానములు చేస్తుంటాం. We are in japa and కానీ దైవత్వాన్ని మనం ఏం గుర్తించుకున్నాం? But in what way have we recognized the divine quality? సామాన్యమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క రాక్షస కృత్యంతో చేరినటువంటి మానవులము ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలము? Men of today who are immersed in ordinary demoniac qualities and unable to recognize human relations, how can they recognize ఒక్క గర్భములో పుట్టినటువంటి సోదరులము అనేటువంటి యొక్క భావం కూడాను వారిలో లేనప్పుడు ఇంకా దైవత్వం అనేటువంటి యొక్క దైవాంశంగా ఏ రీతిగా భావించగలడు? Brothers who are born of the same mother, they have not the feeling that they are born of the same mother. How can they understand what divine? కేవలం ఈ జగత్తంతా కూడాను క్షణభంగురమైనటువంటి యొక్క సత్యాన్ని కూడాను గుర్తించుకోలేకపోతున్నారు. They are unable to recognize that this entire world and creation is only transient and temporal. కేవలం ఇలాంటి పరిస్థితి యందు ఒకానొక సమయంలో సాధకులైనటువంటి వారు పరిపూర్ణ పరిస్థితిని కూడాను అందుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు కూడాను సందిగ్ధావస్థలో మునిగవలసి వచ్చింది. In such a situation, in confusion, even sadhakas sometimes will get into terrible confusion in not being able to recognize the ఈ totality. అహంకారం అనేటువంటిది ప్రవేశించినప్పుడు, అభిమానం అనేటువంటిది జ్వరబడినప్పుడు మానవత్వాన్ని మతిగలుపుతుంది. When ego enters and when attachment takes hold of you, the very human nature disappears. కనుక మానవుని యందు మొట్టమొదట అహంకారం అనేటువంటి ప్రవేశించకూడదు. In man, the first thing should be that ego shall not enter. ఒకానొక సమయంలో దేవతలు ఎందుకు ఈ అహంకారం ప్రవేశించిందట. On one occasion, in Devatas also, this ego made its appearance. నేను గొప్పనా నీవు గొప్పనా అనేటువంటి ఈ ఘనతల కోసం నిమిత్తమై ఒకరిలో ఒకరు పోరాడుకుంటూ వచ్చారు. Amongst themselves, each one began to quarrel with the other, asking who is the greater of us two. ఎవరికి వారు గొప్ప గాని అందరికీ గొప్ప ఎవరు ఎట్లవుతారు? Each one is great in his own way. How can one's greatness be compared with another's greatness? కనుక ఈ సత్యాన్ని విశాల భావంతో వాడు గుర్తించుకోలేక ఒకరికొకరు పోట్లాడుకున్న సమయంలో అందులో బ్రహ్మ ప్రవేశించి, నాయన ఎవరు భూ ప్రదక్షిణ మొట్టమొదటి చేసుకుని వస్తారో వారు గొప్పవారవుతారని ఒక నిర్ణయాన్ని చేశాడు. These devas, without having the broad mind by which they could recognize this truth, they were quarreling. Then Brahma entered and gave a decision that whoever amongst you can go round first, round the earth and come first. మీ శక్తి సామర్థ్యములు కేవలము వాక్చాతుర్యంతో చూపించేటువంటి ప్రయోజనం లేదు, క్రియారూపంలో చూడమని చెప్పనని బ్రహ్మ బోధించాడు. Brahma told them that there is no use demonstrating your strength in arguments and words, but show your strength in practice, in action. ఈనాడు ఒట్టి మాటల చేత అన్ని గట్టిగా కొండలు కడుతున్నారే కానీ ఘనమైనటువంటి యొక్క కార్యస్థితి లోపల శూన్యంగా కనిపిస్తున్నారు. Today we build castles with ordinary words, but in practice and action they are zero. ఈనాడు లోకములో మాటలు 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 అధికము కావటం చేతనే అతి భాష మతిహాని మతి కోల్పోతున్నారు. In the world today, we have words, words, words and talking. Because these words have become too much, అర్థము లేనటువంటి మాటల చేత, ఇంకే విధమైనటువంటి సంబంధం లేనటువంటి మాటల చేత మనము జీవితాన్ని వ్యర్థము గావించుకుంటూ వస్తున్నాం. with words which have no meaning, with words who are utterly useless, we are wasting our life. మన తెలివితేటలను మాత్రమే పెంచుకుంటున్నామే కానీ గుణమును శూన్యం చేస్తున్నాం. We are only promoting our cleverness, but our qualities are deteriorating. గుణములు లేనటువంటి తెలివితేటలు ఏమి ఉపయోగం? If there are no good qualities, all cleverness is useless. ఈ విధంగా బ్రహ్మ చెప్పిన తక్షణమే ఎవరికి వారు వారి వారి రథాన్నంతా ఆసీనులై ఎక్కి బయలుదేరిపోయారు. As soon as Brahma made this statement, each one of the devas took their respective chariots and started on the journey. ఇంకా వినాయకుడు వేరే నిలిచాడు. Vinayaka stood aside. అతనికి చిన్న వాహనం. Vinayaka has got a small chariot. పెద్ద దేహం. The body is big. ఏ రీతిగా ఇతను ప్రదక్షిణ చేయగలడు? How is he going to go around the earth? కానీ ప్రయాణమై వెళ్ళాడు. But he has started on the journey.
మధ్యలో నారదుడు ప్రవేశించాడు. On the way, he met Narada. విఘ్నేశ్వర, నీవు ఈ దేవతలతో పోటీ పడి నీవు ఈ ప్రపంచాన్ని చుట్టుకుని రాగలవా? ఏ కాలానికి రాగలవు? కనుక నా యొక్క ఆజ్ఞను ఒకటి నీవు శిరసావహించమన్నాడు. Narada asked Vigneshwara, how can you compete with these devas in their chariots? It will take you a long time to go around the earth. Follow my advice. రామ అని ఒక్క నామము రాసి దానిని ఒక్కతూరి ప్రదక్షిణ చేసి నీవు వెళ్ళమన్నాడు. Narada said, just write the name Rama and go around that name once and go back. ఈ విధమైనటువంటి సలహాను తాను అనుసరించాడు. వెళ్ళినాడు బ్రహ్మ దగ్గరికి. Vigneshwara followed this advice and he went to Brahma. రామ అనగా రమింపచేసేటువంటిది, హరించేటువంటిది, జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి. Rama is an aspect which makes you happy, which makes you in bliss, and it is full omnipresent in the world. కనుక ఒక్క రామనామాన్ని మనం ప్రదక్షిణ చేస్తే సర్వ ప్రపంచాన్ని కూడా మనం ప్రదక్షిణ చేసిన వారం అవుతామనేటువంటి సత్యాన్ని వినాయకుడు బ్రహ్మకు తెలిపాడు. Vinayaka told the truth to Brahma that if once you go around this name Rama, it is equivalent to going around the entire world. కనుక నీవు ఈ గణములకు అన్నిటికీ నీ పతిగా నుండు గనుక నీవు గణపతి అని బ్రహ్మ పేరిచ్చాడు. Brahma then gave him the name Ganapati, which means he is the head of all the devas. ఈ విధంగా మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దదిగా మనం అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయాలి. In this manner, although the form is tiny, we should try and get reputation ఈ at a very యుక్తినే high ఒక level. యోగంగా నిరూపిస్తూ వచ్చాడు నారదుడు. Narada has been establishing this kind of tackling the problems in a way. ఈ విధంగా ఒకదానికొకటి రామతత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా లోకానికి అందించడంలో ఎన్ని విధములైనటువంటి ఉపమానములైనా కలవు. There are many such instances and examples by which we can see that the aspect of Rama has been given as an ideal to the world. తండ్రి ఆజ్ఞను శిరసావహించటము, పితృవాజ్ఞ పరిపాలనే నాకు ప్రధానమైన లక్ష్యమని బోధించటము రాముని యొక్క ఆదర్శము. Rama's exemplary conduct tells us that one should follow father's orders as the main thing, and that is the purpose of life. రామనామం వేదసారము, క్షీరసాగరం. The name of Rama is the essence of the Vedas. ఇలాంటి పవిత్రమైనటువంటి రామతత్వాన్ని మనం తెలుసుకోవటంలో మానవత్వంలో ఉన్నటువంటి ఆదర్శాన్ని మనము గట్టిగా మనం నిరూపించాలి. For us to understand the aspect of Rama, which is so sacred, we will have to establish the divine content of human life. మానవత్వంతో మనం అనుభవించలేనిటువంటి యొక్క రామతత్వాన్ని ఇంక ఏ సాధన చేత మనం సాధించగలం? In the daily human life, if we cannot understand and experience the aspect of Rama, with what other sadhanas can we achieve? ఈనాడు మానవులందరూ కూడాను కేవలము పరులలోని దోషములు మాత్రమే పరిగణించడానికి ప్రయత్నం సలుపుతున్నారే కానీ పరులలోని మంచి గుణములు ఏమాత్రం కూడా స్వీకరించడానికి పూనుకోవటం లేదు. People of today are only trying to find out the faults in others, but they are not trying to look for the good that is present in పరులలోని others. దోషములు వెతకటం చేత తనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? What is it that man gets by searching for the faults in others? పరులలోని మంచిని చూసినప్పుడే నీవు మంచి పడతావు. It's only when we can recognize the good in others, we become good. కనుకని మనం ఈనాడు పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించక తనలోని దోషములు తాను కొంతవరకు విచారణ తీసుకొని దానిని పరిపూర్ణంగా పవిత్రంగా మార్చుకునేటువంటి పరిస్థితికి తాను సంసిద్ధుడు కావాలి. Today, therefore, one must prepare oneself not to find any faults in others, but look at the faults in himself and eradicate them ఈ totally. విధంగా మానవులు యందు 4 రకములైనటువంటి మార్గములను అనుసరిస్తూ ఉండేవారు ఉన్నారు. In this manner, amongst the people, there are people who follow 4 different types. తప్పుగానక సర్వమొప్పుగా భావించి ప్రకటించురెందరో ప్రాజ్ఞజనుడు. Many good people will never find a fault, but they will always find only good. తప్పును తప్పుగా ఒప్పునొప్పుగా చూచి ప్రకటించురెందరో ప్రాజ్ఞజనులు. There are also good people who always describe a fault as a fault and a good thing as a good thing. ఒప్పులన్నీ బలిపి తప్పులుగా చేసి కలహించురెందరో కలుషజనుడు. There are other category of people, the third category of bad people, who always find good but describe it as a bad fault. ఒప్పులు దిగదొక్కి తప్పులనే స్వీకరించి ప్రకటించురెందరో కలుషజనుడు.
These people will simply hide the good in others and will bring out the fault and describe even the good as a fault. మంచిని మంచిగా చెడ్డను చెడ్డగా చూసేటువంటి వాళ్ళు సామాన్యమైన మానవులు. One who sees a fault as a fault and a good as a good is an ordinary human being. కానీ సాధకులైనటువంటి వారు అందరిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరించి చెడ్డను ఏమాత్రం కూడా వారు విచారించకుండా దానిని వదిలిపెట్టేటువంటి వారు సాధక జనులు. But the sadhakas amongst the people, they will only see good and they will never look for a fault. They give up. కానీ ఈనాడు మూడో రకమైనటువంటి రాక్షసత్వం కూడా బయలుదేరింది. But today, the best people, the ordinary people, the good people are all turning themselves in this manner to the worst of human beings. ఈనాడు మనము పవిత్రమైనటువంటి మానవులుగా మనము తీర్చిదిద్దుకోవాలి. Today, we should transform ourselves into sacred human beings. పరులు చేసినటువంటి యొక్క మంచిని కూడా మర్చిపోయేటువంటి హీనులుగా తయారవుతున్నారు. We are also becoming such that even the good done to us by others. మానవుని యందు కలియుగములో ప్రధానమైనటువంటి కృతజ్ఞత. In this yuga, the Kali Yuga, the most important quality of man should be gratitude. ఈ కృతజ్ఞతనే లేకపోతే మహా క్రూరుడై జీవిస్తాడు. If one has no gratitude in him, he will live like a very mean person. రామనామమును హృదయమునందు నింపుకొని మనము చేతులతో రామకార్యమునే చేసినప్పుడే ఇది పవిత్రమైన జీవితంగా ఉంటుంటాది. It's only when we fill our heart with the name of Rama and with our hands we do work. దీనినే తులసిదాస్ కూడా చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్. This is what has been explained by Tulsidas by saying Rama should be in your mind and in your hand work of Rama should be present. కేవలము రామనామము హృదయములో నింపుకొనక రామ్ 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 అనుకుంటున్న కోరికి తలగొట్టేస్తే ఇది రామ్ రామ్ ఎట్లా అవుతుంది చెప్పండి. Without filling your heart with the name of Rama, if you simply go on talking Rama and his name and you cut off the head of another person. మనము ఏమి చేసినప్పటికీ పరులకు హింసగా అనేటువంటిది, పరులను నొప్పించినటువంటిది, పరులను బాధించినటువంటి యొక్క కర్మలు మనం ఆచరించడంలోనే రామభక్తులం అనేటువంటి సార్థక నామాన్ని అందుకోగలం. Whatever work we may do, if that work does not cause harm and hurt to others, then only we will be entitled to call ourselves devotees of Rama. ఈ రామనామం అనేటువంటిది అనేక తరముల నుండి కూడాను, అనేక యుగముల నుండి కూడాను, అనేక మహర్షులు అనేక విధములైనటువంటి తారక మంత్రముగా ప్రబోధిస్తూ దీని యందున్నటువంటి దివ్యమైన తత్వము దశరథ మహారాజు కుమారుడు యొక్క రామతత్వం కాదు, ఆది రాముల యొక్క తత్వాన్ని ఈ అన్నింటి యందు ఇముడ్చుకుంటూ వచ్చారు. From time immemorial, from eras and epochs, the rishis have been teaching this aspect of Rama. It is not simply the son of Dasharatha, but the aspect of Rama is the original concept of Rama. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము రామాయణమును పారాయణం చేయటం కంటే రామ యొక్క ఆదర్శాన్ని ఒక్కటినైనా మనం జీవితంలో అనుసరించటము అత్యవసరం. Prema Swarupas, instead of simply reciting the Ramayana, more than that, even one aspect of Rama to be put into our daily life is more important. ఎంత పెద్ద గ్రంథమును చదివినప్పటికీ మనలో కించిత్తైనా కూడా ప్రేమ గంధమే లేకపోతే ఈ యొక్క పఠనంతా నిరుపయోగం. Even after reciting several books, if there is not an element of love and affection in us, all this is useless. చక్కగా సాక్షాత్ కమలము వలె ఉంటున్నటువంటి యొక్క ప్లాస్టిక్ కమలాన్ని తెచ్చి అక్కడ పెడితే ఏ తుమ్మెదైనా వచ్చి దానిపైన వాలుతుందా? If you bring a plastic lotus which looks exactly like a lotus, will any bee or will any అందహీనమైనటువంటి కమలమైన వాడిపోయిన కమలమైన అక్కడ తెచ్చి పెట్టు, తుమ్మెది ఎక్కడి నుంచినో వచ్చి వ్రాలుతుంది. Even if it is a lotus which has dried up and it has not the natural beauty. కారణం ఏమిటి? ఇందులో దానిలో మకరందం ఉంటుండాలి. If you put it there, then the bee will come. అక్కడ కేవలం ఆకర్షణ ఉంటుండాలి. What is the reason? The reason is there is attraction. తుమ్మెద తెలివి లేని తుమ్మెద కాదు, ఆకర్షణ ఏమాత్రమూ చూడదు, మకరందాన్ని రుచి చూస్తుంది. The bee will not look only superficially, it comes there for the honey in it. అదే విధంగా నిజమైన సాధకుడు భగవంతుని యందున్నటువంటి ప్రేమ మకరందాన్ని మాత్రమే రుచి చూడాలి, కానీ ఈ యొక్క పై పై నాటకములను ఏమాత్రం కూడా మనం విచారణ చేయకూడదు. That is why in the case of true sadhaka, we should only look at the genuine prema or love or affection to God that is present in him. ఆ ఒక్క ప్రేమనే నిజముగా ఉండినా ఇంక ఏ విధమైనటువంటి యొక్క పెడమార్గమునకు అవకాశం ఉండదు.
If that prema is really present in him, there is no chance of his taking the wrong path at any time. కనుకనే దైవత్వం అనేటువంటి దాన్ని ఏ రీతిగా విచారించడం అనేటువంటిది ఎవ్వరికి కూడాను సాధ్యం కాదు. This is the reason why how to recognize divinity is a thing which is not possible for anyone to accept. నిన్ననే పిల్లలకు చెప్పాను. Yesterday I told శంకరాచార్యులు భగవత్ యొక్క తత్వాన్ని 6 రకములుగా బోధిస్తూ వచ్చాడు. I told the students yesterday that Shankara had taught the nature of God in 6 different ways. నిత్యమై, one is Nitya, that is permanent. నిశ్చీనములై, The second one is Nischina. నిస్సంఖ్యాకములై, The third is Nisankhya. నిరుపాధికములై, The fourth is Nirupadi. నిర్దోషియై, The fifth is Nirdoshi. సమానాదిరహితమై. The fifth is ఈ Samana. ఆరుంటి యొక్క చేరికనే నిత్య విభూతి యొక్క స్వరూపము అన్నాడు. It is the combination of these 6 attributes is the form of Nitya Vibhuti. అనగా ఏమిటి? నిత్యమై అనగా ఉత్పత్తి వినాశములు లేనటువంటిదే దైవత్వము. The first one is Nitya. That means divinity has neither birth nor death. నిశ్చీనములై అందులో వర్ణించడానికి సాధ్యం కానటువంటి గుణములు ఉంటున్నాయి. The second one, the attributes are such that they are undescribable. నిస్సంఖ్యాకములై అలాంటి గుణములు ఇన్ని అన్ని ఏం చెప్పడానికి వీలు కానటువంటి గుణములు ఉంటున్నాయి. The third one is these attributes are so many that you cannot count them and limit them. నిరుపాధికములై ఒక్క ఉపాధిని ఆధారం చేసుకోకుండా స్వతశక్తితో నిలబడేటువంటి వాడు భగవంతుడు. The fourth one is that they are self-effulgent. They do not have to depend upon some other నిర్దోషి అయి భగవంతుని యందు దోషములు వెతకడం నీకుండవచ్చును కానీ అతనిలో దోషములు నీకు చిక్కవు. The fifth one is that those qualities have no blemish. You cannot find any blame or blemish in those. నీలోని దోషములే నీకు ప్రతిబింబిస్తూ ఉంటున్నాయి కానీ భగవంతునిలో దోషములు చెప్పేటువంటి వాడు లోకంలో పుట్టలేదు, పుట్టబోడు. The faults and the blemish that is in you is being reflected back to you. ఎందుకనగా అతనికి నిర్దోషి. But one who can find a blame in God is not. నిస్సంఖ్యాకములు, They cannot be counted. నిరుపాధికములు, They don't need a support. They are ఇన్ని permanent. సద్గుణములతో కూడినటువంటి వాడిలో దోషములు ఏ రీతిగా నీవు దోషరహితుడైనటువంటి వాడిలో దోషినికి వెతకడానికి నీవు దోషి కావచ్చును. Divinity which is having these attributes, how can you find fault in him? If you find fault in him, it means the కనుక fault is in you. దోషికి మాత్రమే దోషములు కనబడుతుంటాయి కానీ దోషరహితునికి దోషములు ఏమాత్రమూ కనిపించవు. It's only a faulty person that can find faults. One who has no faults in him cannot find a fault. సమానాదిరహితమై ఆరవది. The sixth one is that there is no comparison. There is no parallel to him anywhere. అతని కంటే అధికమైన వాడు ఒకడున్నాడని కానీ అతనితో సమానమైన వాడు ఒకడున్నాడని కానీ నిర్ణయించడం సాధ్యం కాదు. It is not possible to find something which is either equal to him. అతని కంటే అధికుడు మరొకడు లేడు, అతనితో సమానం కూడా మరొకడు లేడు. There is none which is greater than him. There is none which is even equal to him. కనుకనే అది నిత్య విభూతి స్వరూపుడు అన్నాడు. These attributes constitute the Nitya Vibhuti. ఇంకా మనం ఈనాడు అనుభవించేటువంటి జీవితం అంతా కూడాను లీలా విభూతి. But all the life which we are experiencing today is described as Leela Vibhuti. లీలా విభూతి త్రిగుణములతో చేరినటువంటిది. The Leela Vibhuti has 3 gunas, 3 aspects. కేవలము క్షణక్షణమునకు మార్పు చెందేటువంటిది. This is something which goes on changing from moment to శాశ్వతము moment. కానటువంటిది. This is not permanent. శూన్యమైనటువంటిది. This is a nothing. ఇలాంటి క్షణభంగురమైనటువంటి యొక్క జగత్తంతా కూడా ఒక లీలా విభూతి. This transient and temporary creation, the world, is Leela Vibhuti. దీనిని బుద్ధుడు కూడాను 4 విధములుగా వర్ణిస్తూ వచ్చాడు. This Leela Vibhuti, the world has been described by Buddha in 4 different ways. సర్వం దుఃఖం దుఃఖం. The first is Sarvam Dukkham. It's all సర్వం sorrow. క్షణికం క్షణికం. The second one is everything is momentary. సర్వం స్వలక్షణం స్వలక్షణం. The third thing is Sarvam Swalakshanam. సర్వం శూన్యం శూన్యం. The fourth is Sarvam Sunyam, nothing. ఈ విధమైనటువంటి 4 అనుసరించడం చేతనే కేవలము బుద్ధుడైతూ వచ్చాడు. Because of understanding these 4 attributes of the temporary world, he became Buddha. ఈనాడు ఈ 4 ఎవరు అనుసరించడం లేదో వారు బద్ధులవుతూ వచ్చారు. Those today who do not follow these 4 things, they get bondage. సర్వం దుఃఖం దుఃఖం. ఇది సర్వులు కూడాను ఒప్పదగినటువంటి విషయము.
that everything in this world is sorrow is something which is accepted by everyone. ఒక్కరు ప్రత్యక్షంగా ఏడ్చవచ్చును, ఒకరు గుట్టుగా ఏడ్చవచ్చు. Some people may cry openly, some people may cry secretly. ఒకరు బయట ప్రకటించవచ్చును, ఒకరు లోపల కుమలవచ్చును. Some people may exhibit their sorrow externally. గుట్టుగానో రట్టుగానో దుఃఖులు లేనటువంటి మానవుడు లోకములో లేడు. Either openly or secretly, one who has no sorrow does not exist in this world. కనుకనే ఇది సర్వం దుఃఖం దుఃఖమని నిర్ణయించాడు బుద్ధుడు. So Buddha concluded that everything in this world is full of sorrow. నీ యొక్క శక్తి సామర్థ్యంలో విచారం చేసి కొంతవరకు క్వాంటిటీ డిఫరెన్స్ చూడవచ్చునే కానీ క్వాలిటీ ఒక్కటిగానే ఉండాలి. By your strength, to some extent you may find that there is a difference in quantity, but the quality is the అదే same. వాడు దుఃఖంతో గట్టిగా ఏడ్చినాడు, నేను ఏడ్చలేదు, కంట్రోల్ చేసినాను. కానీ కంట్రోల్ చేసావు కానీ ఉంది కదా, ఉండటం వలనే నీవు కంట్రోల్ చేసావు కానీ లేకపోతే కంట్రోల్ అనే పదమే రాదు. You may say that he has been crying openly and loudly by sorrow, but I have not cried and therefore I have no sorrow. But sorrow is there in both cases. He cried, you did not cry. That's all the difference. కనుకని దుఃఖముతో నిండినటువంటిది ఈ జగత్తంతా. So this world is full of sorrow. సర్వం క్షణికం క్షణికం. Everything is transient. Is ఏ పదార్థాన్ని మనము జగత్తులో చూసినప్పటికీ కొంతకాలం మాత్రమే అది రమింపచేస్తుండాలి, కొంతకాలం మాత్రమే మనకు అది కనిపిస్తుండాలి, తదుపరి మనకు కనిపించడం లేదు. Whatever material, whatever item you may see in this world, you can see it only for some time, but not for all time. తెల్లవారి చక్కగా వికసించి సుగంధాన్ని అందించేటువంటి పుష్పములు సాయంకాలమునకు ముకుళించి కొంతవరకు రాలిపోతున్నాయి. The flowers which blossom in the morning and which give us beautiful fragrance, by the time the evening comes they fade away and drop. అదే విధంగానే సర్వం కూడా క్షణికం, కొంతకాలం మాత్రమే మనకు కనిపిస్తుండాలి, రమింపచేస్తుండాలి. In the same manner, everything will be seen by us only for a small time. అన్ని కదిలిపోయే మేఘంలో వలె మన సుఖ దుఃఖములంతా కూడాను మార్పు చెందుతున్నాయి. All our experiences, like the moving, passing clouds, they keep on changing. ఏ పదార్థం మనకు సుఖాన్ని అందించిందో ఆ సుఖము అశాశ్వతమైపోతుండాలి. Whatever has given us pleasure and happiness, that pleasure becomes impermanent. ఏ సుఖాన్ని మానవుడు అందుకున్నాడో ఆ మనిషి కూడాను శూన్యమైపోతున్నాడు. Even the man who has received that temporary happiness, he himself is impermanent. అందించేటువంటి యొక్క వస్తువు, అందుకునే వస్తువు రెండు కూడాను అనిత్యమైనప్పుడు సుఖం మాత్రం నిత్యమెట్టవుతుంది. The item which has given this happiness, the individual who has experienced the happiness, when both are impermanent, how can happiness itself be permanent? కనుక సుఖమును అందించేటువంటిది నీతో నాశనమవుతుండాలి, అందుకునేటువంటిది కూడాను క్షీణమైపోతుండాలి, సుఖం మాత్రం ఎట్ట శాశ్వతంగా ఉంటాయి. That which has given us this happiness is decaying. The individual who has experienced the happiness is decaying. How can happiness remain సర్వం permanent? స్వలక్షణం స్వలక్షణం. So it has been said that sarvam swalakshanam. ఒకదానిని ఒకటి మనం పోలిక చేయడానికి వీలు లేదు లోకంలో. In this world, it is not possible for us to compare one దేనికి with అదే another. సాక్షి కానీ ఒకదానికి మరొకటి సాక్షి లేదు. Each one is an example for itself. There is no other example which ఈ compares. పోలికలు అనేటువంటిది ఏనాడు కూడా మనం పెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. We should never attempt to make comparisons. వాడిది వాడిది, నాది నాది. What belongs to him is his. రామచంద్రుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాడు. Ramachandra followed this path. ఒకానొక సమయంలో 16 సంవత్సరాల వయసునందు రాముడు ఉన్మత్తుని వలె నటిస్తూ వచ్చాడు. When he was 16 years old, on one occasion, he pretended to be an intoxicated person. తాను సరిగా డ్రెస్ వేసుకునేవాడు కాదు, He was not putting on clothes. తల దువ్వుకునేటువంటి వాడు కాదు, He was not mending his hair. ఆహారము కాలకాలమునకు భుజించేటువంటి వాడు కాదు, He was not taking food from. ఏదో చేతులు దిప్పు తనలో తాను గొనుక్కునేటువంటి వాడు సాయిబాబా వలె. Like Sai Baba, he used to move his hands and murmur something to himself. అన్ని కూడాను నీకు చెప్పడం కొంతవరకును కొంత ఆశ్చర్యంగా ఉండవచ్చును, అతిశయోక్తిగా కావచ్చును, కానీ ప్రతి ఒక్కటి సాయిబాబా చేసినట్టే చేసేటువంటి వాడు. It may cause some surprise to you. It may look as if it's being described for that purpose. But everything at that time he used to do. దశరథుడు
వశిష్ఠుల వారు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు అందరూ కూడా నువ్వు నిత్యము విచారం చేసేటువంటి వాడు. ఏమో రామచంద్రుడికి ఉన్మత్తం ప్రారంభమైపోయింది. ఏ మాత్రం కూడా నువ్వు ఒకరితో మాట్లాడడు, తనలో తాను నవ్వుకుంటాడు, తనలో తాను చేతులు తిప్పుకుంటాడు, ఎందుకు ఈ విధంగా అయిపోయినాడని అనేక విధములైనటువంటి శాస్త్రజ్ఞులంతా పిలిపించి అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వారు. On that occasion, Dasharatha, Vasishtha, Kaikeyi and all the members of the household were very much worried why Ramachandra was behaving like that, and in an inexplicable manner they were calling people who could explain. ఇవన్నీ కూడాను మున్ముందు జరగబోయేటువంటి వాటి యొక్క మాస్టర్ ప్లాన్. All this was only a master plan of what is going to come ahead. తన సంకల్పంలో తాను సంకల్పించుకోవటంలోనే అది ప్రధానమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుండాలి. It's only in taking the form in his own mind and giving shape to the future. ఆ సమయానికి విశ్వామిత్రులు వారు యజ్ఞ సంరక్షణార్థమై రామచంద్రుని ప్రార్థించుకునే కోసం వచ్చాడు. Just at that time, Vishwamitra came in order to request Ramachandra to protect his yajna. ఆ సమయంలో కౌసల్య వెళ్లి చేతులు పట్టుకుని, నాయన రామచంద్ర, విశ్వామిత్రుల వారు వచ్చారు, మహర్షులందరూ కూడా చేరారు, దశరథ మహారాజ్ చాలా విచారిస్తున్నాడు, ఇదిగో మంచి వస్త్రములు వేసుకుని నీవు ఆ సభకు వెళ్ళమని చెప్పి వస్త్రములు తెచ్చి ఇచ్చింది. On that occasion, Kausalya, the mother, went to Ramachandra and said, Vishwamitra has come and Vasishtha is there, there is the assembly, go there, and she brought good clothes and said, wear these good clothes and go to the assembly. అనేక మంది రాజకుమారులందరూ కూడాను మంచి చక్కని టీవీగా వచ్చి అనేక విలువైనటువంటి డ్రెస్సులు వేసుకుని వచ్చి కూర్చున్నారు. కనుక నీవు కూడాను ఈ విలువైనటువంటి డ్రెస్ వేసుకోమని కోరింది. Many of the princes have come to the assembly and they are sitting with very rich clothes. So you also wear these good clothes and go to the assembly. అప్పుడు చెప్పారు, అమ్మా, వేరే రాజకుమారులు మంచి డ్రెస్సులు వేసుకుని రావచ్చును, వారు నన్ను అనుసరించమంటావా? నేనంత బలహీనుని కాదన్నాడు. Ramachandra addressed his mother and said, yes, many of the princes may come, may wear good clothes, but would you ask them to follow what I am doing? I am not such a weak person. నాకొక మనసు ఉన్నది, I have a mind. నాకొక ప్రాణం ఉన్నది, I have a life. నాకొక ఇష్టం ఉన్నది, I have a liking. నా యొక్క ఊహ ఒకటి ఉన్నది, I have a thought. And దానిని నేను అనుసరిస్తాను కానీ ఇతరుల యొక్క దీనిని నేను అనుసరించనన్నాడు. I am going to follow my own thought and my own purpose. I am not going to follow the... నాకు మనసు లేకపోతే వాని మనసు నేను అనుసరించవచ్చు. If I have no mind, you can tell me to follow the నాకు mind. ఇష్టము లేకపోతే ఇంకొక ఇష్టాన్ని నేను అనుసరించవచ్చు. If I have not something which I like, నా ఇష్టాన్ని, నా ప్రాణమును, నా యొక్క కోరికను నేను ఉంచుకొని ఇంకొక దాన్ని నేను అనుసరించడం అంత బలహీనుని కాదన్నాడు. having my liking, my life and my mind, I am not going to follow somebody else's liking and somebody else's ఇది mind. ప్రతి మానవునికి ఈనాడు అత్యవసరమైన యొక్క ఆదర్శం. This is an ideal which is necessary today for every human being. మన మనసు మన పెట్టుకొని ఇతరులకు దాసులమై వారి మనసు ప్రకారం మనం అనుసరిస్తూ పోతున్నాము. Having our own mind, we become slaves to others and we follow the mind of others. మన కోరిక మనకు ఉండినప్పటికీ ఇతరుల కోరికను అనుసరిస్తూ పోతున్నాం దాసులమై. Although we have an objective for ourselves, we try to follow the objective of someone else. ఇది మానవునికి సరి అయినటువంటి గుణం కాదు. This is not the quality of a good person. కేవలం అనుకరణ అనేటువంటిది పెద్ద బలహీనము. Imitation is the greatest weakness. దీనికంటే ఇంకా బలహీనమైనటువంటిది మరొకటి లేదు. There is nothing which is weaker than... నీవు ధైర్యంతో, సాహసంతో నీ అభిష్టాన్ని నీవు అన్ని విధములు కూడా నువ్వు వాక్కుచ్చి చెప్పాలి. With courage, you should be able to tell what your path is and what your thought is. కనుకని మొట్టమొదటి నుంచి కూడా నువ్వు రామచంద్రుడు తన యొక్క వాంఛను మాత్రమే, తన యొక్క సంకల్పం మాత్రమే తాను అనుసరించేటువంటి వాడు కానీ మరొక సంకల్పానికి ఏమాత్రం కూడా నువ్వు అనుకరణ చేసేటువంటి వాడు కాదు. That is why from the very beginning, Ramachandra was always following his own decision and his own sankalpa. లేకపోతే భరతుడు అన్ని విధములుగా విలపించినప్పటికీ భరతుని అనుసరించలేదు. తన యొక్క అభిష్టమునే, తన సంకల్పంనే తాను అనుసరిస్తూ వచ్చాడు. This is demonstrated by the fact that while Bharata prayed in so many ways, Ramachandra never followed Bharata's wish. కనుక ఎవరైనా సరే ఇతరుల మాటను అనుసరించేటువంటి వాడు మహాదేవ్, వాడు అంత బలహీనుడు మరొకరు లేడని చెప్పమాట. Whoever he may be, if he follows others' mind and others' objective, he is the weakest person. There is no one మన weaker యొక్క than him. హృదయాన్ని మనం అనుసరించాలి. We should follow our own heart. దీనిని పురస్కరించుకుని ఫాలో ది మాస్టర్ అని స్వామి చెప్పాడు. It is in this context that Swami has said, follow the master. ఈ మాస్టరే నీ కాన్షియస్. This master is your own conscience.
ఈ కాన్సెప్ట్ నీవు అనుసరించలేనటువంటి వాడు ఇంక దేనిని అనుసరించి ప్రయోజనం ఏమిటి? If you cannot follow your own conscience, what is the use of following ఆ something else? విధంగా అనుసరించినప్పుడే ఫేస్ ది డెవిల్, It's only when you can follow your own conscience, next comes face the devil. ఫైట్ టు ది ఎండ్, Third is fight to the end. ఫినిష్ ది గేమ్. Fourth is finish the game. ఈ విధమైనటువంటి 4 సూత్రములను ఈ బుద్ధుడు చెప్పినట్టుగా ఈ 4 సూత్రాలు ఈనాడు మనం అనుసరించాలి. Like Buddha has described the world, these 4 things today, we have to follow these 4 injunctions. ఈ కనుకని ఒకదాని నోటి అనుసరించడం అనేటువంటి జగత్తులో లేనే లేదు, లేని దాన్ని ఈనాడు అనుసరిస్తున్నాం. That is why in this creation, in this world, there is nothing which is exactly like another and follows another. సర్వం శూన్యం శూన్యం అన్నాడు 4వ దాని. The 4th one is Sarvam Sunyam. శూన్యం అనగా ఏమిటి? ఒక వ్యక్తి గతించినాడంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఏ ప్రదేశమునందైనా కానీ ఏ తరుణమునందైనా కానీ తిరిగి ఆ వ్యక్తిని మనం చూడలేము. What is the meaning of the word Sunyam? If an individual has passed away yesterday, that individual, under no circumstances, anywhere else, you can never see him పోనీ again. మరి ఎప్పుడైనా వారు తిరిగి తాను వస్తాడా అని కాచుకోవడానికి ఆ రూపం రావచ్చును కానీ అతను రాడు. You may wait for some time that he is coming. In that hope, that form may come, but he will not come again. కనుకనే అటువంటి ఫామ్, A form which resembles that form may come, but that form cannot come again. కనుకని ఇది శూన్యం. So, this is described by ఉండినంత saying, వరకు మాత్రము సత్యంగా గోచరిస్తుంది. so long as it is there, it appears to be true. కనుక ఈ లీలా విభూతిని మాత్రం అనుసరిస్తూ కొంతవరకును ఈ నిత్య విభూతిని లక్ష్యం నందు పెట్టుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. It is the duty of every man to some extent follow the Leela Vibhuti, but have his objective and destination as the Nitya Vibhuti. కాన మనము రామచంద్రుని యొక్క వాక్యములను ప్రతి రామాయణం నందు కూడాను అనేక ఘట్టములందు తన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క మూర్తిగా పురుషునిగా మనకు నిరూపించటము, దానిని మనం లక్ష్యం నందు తీసుకోవాలి. What we should accept in Ramayana are the words of Ramachandra, which everywhere have been exemplary and ideals to us in our daily life. ఈనాడు పునర్వసు నక్షత్రము. Today, the star is Punarvasu. మేఘ రాశి. The Rasi is Meha Rasi. పునర్వసు నక్షత్రములందు చంద్రుడు ఉంటున్నాడు. In the star Punarvasu, Chandra is there. Moon. మేఘరాశి యందు సూర్యుడు ప్రవేశించాడు. In the Megha Rasi, the sun has entered. కర్కట లగ్నం నందు జన్మించినాడు. Ramachandra was born in the Kartaka Lagna. అయితే ఈనాడు పునర్వసు నక్షత్రం మాత్రమే వచ్చింది కానీ ఇక్కడ మేఘరాశి కానీ కర్కట లగ్నం కానీ చేరలేదు. But today, only the star has come, Punarvasu, but neither the Megha Rasi nor the Kartaka Lagna has come. శుక్రుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు జన్మించినాడు. When Shukra entered the Meena Rasi, he was born. శుక్రుడనగా నీలవర్ణముతో చేరినటువంటి తెలుపు అని దీనికి అర్థము. Shukra is a color which can be described by saying it is the white combined with blue. కనుకనే రామచంద్రుడు నీలమేఘ శ్యాముడని పిలుస్తూ వచ్చారు. So Ramachandra was being called Neela Megha Syama, blue color. కేవలం పూర్తి నీలవర్ణం కాదు, తెలుపుతో చేరినటువంటి నీలవర్ణం. It is not pure blue, but it is a blend of blue and white. ఈ నీలవర్ణమునకు అంతరార్థం కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అగమ్యము అగోచరము అనేటువంటి యొక్క దీనిని గుర్తింపచేయటానికి ఏర్పడినటువంటిది. The inner meaning of this Neelavarna is to tell us that God's strength is something which is not manifested. సామాన్యమైనటువంటి దేహదృష్టితో నీవు చూచినప్పుడు నీవలే తాను ఉండవచ్చు. When you look at it with ordinary vision, then he may appear to be. నీవలే తాను మాట్లాడవచ్చును, నీవలే తాను తిరగవచ్చును, నీవలే తాను తినవచ్చును, నీవలే తాను నిద్రించవచ్చును. అంత మాత్రం చేసిన ఈ దైవత్వాన్ని నీవు నిర్ణయించడానికి వీలు కాదు. He may talk, eat, move about and sleep like you do, but for that you cannot decide what divinity is. ఆకాశము నీలమేఘ. The sky is blue. కారణమేమిటి? What's the reason? దాని ఎత్తు ఇంత అని ఎవరికి చెప్పడానికి వీలు కానటువంటిది. The height of the sky cannot be decided and determined. అగాధమైనటువంటిది. It is something which is unapproachable. అగమ్యమైనటువంటిది. It is something which has no end. ఇంకా సముద్రము కూడాను దాని లోతును ఎంతవరకు నువ్వు ప్రవేశించినప్పటికీ పరిశీలనలో పూర్తి మనం సిద్ధము కాలేము. The ocean too, its depth is such that while we may have learned something, we cannot. కారణం
కారణం ఏమిటి? అది అతి లోతైనటువంటిది కనుక ఆ జలమును చూస్తే నీలంగా కనిపిస్తుంటాది. Because it is very deep. When you look at that water, it appears blue. ఆ జలమునే మనం చేతులతో తీసుకుంటే తెల్లగా ఉంటుంటాయి. If you take the same water in our hand, సముద్రమునే చూస్తే నీలంగా ఉంటుండాలి. you look at the ocean, it is blue. కొన్ని మేఘములనే చూస్తే మనం తెల్లగా ఉంటుంటాది. ఆకాశాన్ని అంతా చూస్తే అత్యంత అగాధమైన ఆకాశాన్ని చూస్తే బ్లూ నీలంగా ఉంటుంటాది. When you look at the clouds, they appear white. But when you look at the endless sky, you see blue. ఆకాశము యొక్క ఎత్తును కానీ సముద్రం యొక్క లోతును కానీ తెలుసుకోవటానికి సాధ్యం కాదు కనుక అది నీలవర్ణంగా ఉంటున్నాయి. Because neither the height of the sky nor the depth of the ocean can be measured, they are appearing blue. ఇలాంటి సృష్టిలో విభూతి యోగములో ఉండినటువంటి యొక్క ఆకాశ సముద్రములే తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటివి ఆ నీలవర్ణంగా ఉంటున్నప్పుడు ఇంకా భగవంతుని యొక్క శక్తి సామర్థ్యంలో ఇంకెవ్వరికీ సాధ్యం కాదు కనుక అది మరింత నీలమేఘంగా ఉంటుండాలి. While in ordinary creation, in the Vibhuti Yoga, you find the sky and the ocean are blue, then God's strength, which is beyond all measurement and description, that is also blue. కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు ఇట్టివి అట్టివి నిర్ణయం చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. Not possible for anyone to decide and say and measure the strength and power భగవంతుని of యొక్క God. ప్రేమతత్వాన్ని కూడా నువ్వు ఇట్టిది అట్టిది గుర్తించడానికి వీలు కాదు. It's also not possible to decide the nature of the aspect of నీ compassion. ప్రేమలకు దానిని కొంతవరకు నువ్వు పోలిక చేసుకుని నీవు కొంతవరకు నువ్వు దుర్మార్గంలో ప్రవేశించవచ్చునే తప్ప భగవంతుని యొక్క ప్రేమను ఇట్టిదని నిర్ణయం చేయడానికి నీకు సాధ్యం కాదు. To some extent, you can compare them with yours and take you a bad path, but you cannot decide and measure నీ God's పాత్రకు compassion. తగినంత మాత్రమే అది స్వరూపాన్ని ధరించింది కానీ భగవంతునికి పాత్రకి ఏది కూడా నువ్వు పోలిక లేదు. It takes a form and gets limited by your own limits, but God has no limits. అటువంటి తత్వాన్ని మనం గుర్తించుకొనలేక అయోమయ స్థితిలో మన మానవత్వాన్ని కోల్పోతుంటాం. Unable to recognize and decide the nature of such divinity, we lose our human nature itself. సీమ వెళ్లి సముద్రము లోతును వెతకడానికి ప్రయత్నం చేసినట్టుగా మానవుడు భగవత్ శక్తిని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Man is attempting to understand the depth of God like the ant which is wanting to know the depth of the ఒక ocean. అల దగ్గరికి కూడా నువ్వు చీమ పోలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. అటువంటి అల్ప చీమ సముద్రం యొక్క లోతును చూడగలదా? The ant is in a condition where it cannot even reach a single wave. Such an ant, can it go to the depth of అలాంటి the ocean? అల్పజ్ఞుడైనటువంటి మానవుడు దైవం యొక్క స్థితిగతులను నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పెద్ద అజ్ఞానం. Man who is in the same position like the ant, he is trying to know the depth of God. This is just చిక్కిన దానిని అనుభవించడానికి తగిన ప్రయత్నం చేసేటువంటి వాడు ధన్యుడు. he who is trying to experience what he has got, he is the most fortunate. అనుభవించినటువంటి దానిని ఆనందంగా స్మరించేటువంటి వాడు ధన్యుడు. He who has experienced and regards it as his own pleasure, చిక్కిన దానిని కూడా నువ్వు ఒక్కలేసుకునేటువంటి వాడు దురదృష్టవంతుడు. one who has been able to get the opportunity but loses the opportunity, he is unfortunate. అందువల్ల నేను ఒక పర్యాయం చెప్పాను. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకుంటూ పోయిన చిక్కదు పత్తీసుని ఈ పాదసేవయింది. That is why భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేస్తునండి, ఇతరుల మాటలు ఇంపుకు నమ్మి కొంప తీయకండి అని. That is why I once said, Sai, whom you have been able to get near and get the opportunity, use him, but do not lose that opportunity. Show devotion, show your strength, but do not ruin yourself by losing నీ devotion. అల్ప బుద్ధులకు సాయిని పోల్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. Do not compare Sai to your own poor qualities and poor ideas. ఆ విధంగా చిక్కిన దానిని అనుభవించి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించి దివ్యత్వమైనటువంటి ఈ యొక్క హృదయతత్వం అనేటువంటి ఆత్మరాముని నీవు అనుభవించడానికి పూనుకోండి. In that manner, take the steps by which to experience the opportunity which you have got and experience the Atma Rama who is in you, and that is what you should attempt to do. ఆత్మకే రామని పేరు. Rama is a name to Atma itself. కనుకనే అనేక పర్యాయం మనము నిత్య జీవితంలో మనం ఉపయోగపెట్టుంటాం. నా ఆత్మారామునికే తెలుసు అంటుంటాం. That is the reason why in our daily life we use the words and say, my Atma Rama knows the truth. ఆత్మా శంకరో ఆత్మా విష్ణు ఆత్మా కృష్ణ అని ఎవరు చెప్పరే? Nobody says Atma Shankara, Atma Vishnu. They say Atma Rama. ఆత్మకే రామ అని, రమించేటువంటిది కనుక ఆత్ముడు రామ అని. Because it is something which gives you bliss, it is called Atma Rama. కనుక నీ ఆత్మారాముని అనుసరించి ఆత్మారాముని ఆదర్శాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు ధన్యుడవుతావు.
when you can follow your Atma Rama and when you can put into practice the ideals given by your Atma Rama, you will become fortunate. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निराधार को आधार एक राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य संत जनर सदा बसत एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा जनर जीवन धन एक राम नाम, राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, राम राम राम, श्री राम राम राम।